బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో అతిపెద్ద భీకర యుద్ధంగా దీన్ని భావించాలి. సుమారుగా 472 డ్రోన్లను ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ ని అతలాకుతలం చేసింది. ఇంతకంటే ముందు ఉక్రెయినే ముందుగా రష్యా పైన భీకరంగా దాడులు చేసింది. ఏకంగా ఒక ప్రత్యేక కంటైనర్లలో ఈ డ్రోన్లని అమర్చి ఉక్రెయిన్ రష్యాకి తరలించింది. రష్యాలో సుమారుగా 4000 కిలోమీటర్లు దూరం వరకు చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ భీకరమైనటువంటి దాడులకు పాల్పడింది. చాలా పెద్ద ఎత్తున 41 వైమానిక స్థావరాలపైన, వైమానిక ఏరోప్లేన్స్ పైన పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మొదటగా దాడికి పాల్పడింది. అయితే ఈ దాడిలో ఇటీవల కాలం జరిగినటువంటి అతి భీకరమైనటువంటి దాడి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. రష్యాలోని వైమానిక స్థావరాల లక్ష్యంగా ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. సుమారుగా 41 యుద్ధ విమానాలని పూర్తిగా కూడా రష్యా ధ్వంసం చేసింది. ఇకపోతే ఉక్రెయిన్లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ పైన రష్యా దాడి చేసింది. సుమారుగా 12 మంది సైనికులని హతమార్చింది. 60 మంది ఉక్రెయిన్ సైనికులు అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యారు. ఒకవైపు శాంతి చర్చలకు కొద్ది గంటల ముందే రష్యా భూభాగంలోకి 4000 కిలోమీటర్ల వరకు చొచ్చుకెళ్ళింది ఈ ఉక్రెయిన్. ఆ తర్వాత అక్కడ దాడి చేసింది. సో ప్రత్యేక కంటైనర్ల ద్వారా అక్కడికి వెళ్ళిపోయి ఆ కంటైనర్లో డ్రోన్లని తరలించి ఆ డ్రోన్ల ద్వారా అక్కడ దాడి చేసే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. ఆ తర్వాత దానికి ప్రతిదాడిగా రష్యా తిరుగుబాటు చేసింది. సో రష్యా మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ని ఉద్దేశించి ఇదే మాట్లాడుకొచ్చారు. పుతిన్ని ఉద్దేశించి ఒక పిచ్చివాడు సామాన్యమైన జనాల యొక్క ప్రాణాలు తీస్తున్నాడని చెప్పినప్పుడు కూడా రష్యా చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పింది. చాలా క్లియర్గా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మేము కేవలం ప్రతీకార దాడులు మాత్రమే చేపడుతున్నాం, ఎక్కడ డైరెక్ట్గా మేము వారిపైన దాడి చేసింది లేదు, వారి ప్రజలను దాడి చేసింది లేదు. కేవలం ప్రతీకార దాడులే, అంటే వారు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే కొనసాగుతుందని చెప్పి రష్యన్ అధ్యక్షుడు ఆఫీస్ నుంచి చాలా క్లియర్గా ఒక ప్రకటన వెలువడింది. అయితే ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రం పైన ప్రతిదాడిగా రష్యా దాడి చేస్తే దాంట్లో 472 డ్రోన్లని ఆ దేశంపైకి ప్రయోగించింది రష్యా. సో 472 డ్రోన్లు అంటే వారి వైపు నుంచి సుమారుగా 41 యుద్ధ విమానాలు నేలమట్టం చేసేసింది. కుప్పకూల్ చేసిన సమయంలో ఉక్రెయిన్కి తిరుగు దాడి చేయాలనేటువంటి ప్రయత్నంలో 472 డ్రోన్లని రష్యా ప్రయోగించింది. అంతకంటే ముందు 4000 కిలోమీటర్ల వరకు ఉక్రెయిన్ డ్రోన్లు ఒక కంటైనర్ సహాయంతో రష్యాలోకి రాగలిగాయనంటే 4000 కిలోమీటర్ల వరకు రాగలిగాయి, అక్కడ దాడి చేయగలిగాయంటే ఇక డెఫినెట్గా రష్యా కొంత విఫలమైందని భావించాలి. రష్యా కొంత అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాలు కొంత విఫలయత్నమయ్యాయని భావించాలి. ఎందుకంటే అంత దూరం వరకు డ్రోన్లు రాగలిగాయి. ఆ డ్రోన్లను ఎలా తీసుకురాగలిగారో కంటైనర్ల ద్వారా తీసుకొచ్చిన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అంతర్జాతీయంగా జరిగినటువంటి కొన్ని ట్రేడ్ల విషయాల్లో, కంటైనర్ల విషయాల్లో వారంతా కూడా కొంత డెసిషన్ తీసుకున్నాక పంపిస్తూ ఉంటారు. మరి అక్కడ ఎటువంటి క్రాస్ చెక్ జరిగింది, సెక్యూరిటీ చెక్ జరిగిందని తెలియదు. కానీ ఏదేమైనా కూడా సుమారుగా కొన్ని వందలాది డ్రోన్లు ఉక్రెయిన్కి సంబంధించినవి 4000 కిలోమీటర్ల వరకు రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. సో దీంట్లో 4 మిలిటరీ ఎయిర్ బేస్లని దాడి జరిగినట్టుగా రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ చేపట్టిన ఈ ఆపరేషన్లో TU-95, TU-22 M3 బాంబర్లు, కీలకమైనటువంటి A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. 41 ఎయిర్ క్రాఫ్ట్లు రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ వచ్చి దాడి చేస్తే రష్యాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమై మీరు ఫస్ట్ విజన్లో చూస్తుంది ఆ దృశ్యాలు ఒకసారి ఫుల్గా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ చూడండి, డ్రోన్లు వస్తున్నాయి, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం అవుతున్నాయి. ఇక్కడ కనిపించే దృశ్యాలన్నీ కూడా ఆ డ్రోన్లో రికార్డ్ అయిన దృశ్యాలే. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లో రికార్డ్ అయిన దృశ్యం చూడండి. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ పైన ఒకసారిగా డ్రోన్ కుప్పకూలిపోతుంది, ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోతుంది. ఇలా 1 కాదు 2 కాదు, సుమారుగా 4కు పైగా ఎయిర్ బేస్లో 41 యుద్ధ విమానాల్ని పూర్తిగా కుప్పకూల్ చేసి వాటిని నేలమట్టం చేసేసి బూడిద చేసేసింది ఉక్రెయిన్. దాని తర్వాత రష్యా ప్రతీకార దాడి చూస్తే అంతా వాక్కయ్యారు. 472 డ్రోన్లు 1 కాదు 2 కాదు ఒకేసారి రష్యా నుంచి ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళాయి. ఉక్రెయిన్ అతలాకుతలం అయిపోయింది. ఈ దృశ్యాలన్నీ కూడా రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ల సహాయంతో రికార్డ్ అయిన దృశ్యాలు. సో మొదటి బాక్స్లో మీకు కనబడుతుందన్న కూడా ఆ ఎయిర్ బేస్లోకి, రష్యన్ ఎయిర్ బేస్లోకి చొరబడిపోయి ఆ ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా యుద్ధ విమానాలని పేల్చేస్తున్న దృశ్యాలు అవన్నీ కూడా నిజంగా ఎలా దీన్ని పేర్చుకొని వచ్చారంటే ఒక ట్రక్కులో, ఒక కంటైనర్లో పై భాగంలో మొత్తం కూడా ఉక్రెయిన్ డ్రోన్లను అమర్చింది. ఆ తర్వాత కింది భాగం మొత్తం కూడా ఇతరత్ర సామాగ్రి ఉంది. అంటే పూర్తిగా ఇన్స్పెక్షన్లో, ఇన్వెస్టిగేషన్లో ఏదైనా పెద్ద ఎత్తున సెక్యూరిటీ చెక్స్లో రష్యాకు సంబంధించిన సెక్యూరిటీ అధికారులు
సహకరిస్తే తప్ప ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో ప్రత్యేక కంటైనర్ల ద్వారా ఉక్రెయిన్ తమ దేశం నుంచి రష్యాలోకి వాటిని తీసుకురాగలిగింది సేఫ్గా ఇక్కడి నుంచే రష్యా భూభాగాల నుంచే దాడులు ప్రారంభించగలిగింది అని అంటే కనుక డెఫినెట్గా సెక్యూరిటీ చెక్స్లో ఏదో లోపం జరిగే ఉంటుంది. సెక్యూరిటీ చెక్స్లో లేదా ఉక్రెయిన్కి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉండి సహకరించి ఉండుంటారు. సో అక్కడ మీరు చూడండి డ్రోన్లు పడిపోవడం ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ జరగడం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఎయిర్ బేస్లు రష్యాలోని చాలా కీలకమైన ఎయిర్ బేస్లో ఈ దాడులు జరిగాయి. ముర్మన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవా, రియాజన్, అమూర్ ఈ ప్రాంతాల్లో ఈ 4-5 ఎయిర్ బేస్ల్లో ముర్మన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవా, రియాజన్, అమర్ ఈ 5 ఎయిర్ బేస్ల్లో దాడులు జరిగితే సుమారుగా 41 ఎయిర్ క్రాఫ్ట్లు పూర్తిగా కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి. టర్కీలోని ఇస్తాన్బుల్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. సో అటు రష్యన్ డెలిగేట్స్ ఇప్పటికే చేరుకున్నారు. ఉక్రెయిన్ డెలిగేట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఉక్రెయిన్ డెలిగేట్స్ రష్యన్ డెలిగేట్స్ని స్వాగతం పలికారు. సో అసలు ఈ యుద్ధానికి సంబంధించి కొంత ముగింపు పలకాలి, ఎటువంటి చర్చలు ఉండాలనే దానిపైన టర్కీ ఇస్తాంబుల్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. టర్కీ వేదికగా ఈ చర్చలు జరుగుతూ ఉంటే ఒకవైపు ఈరోజు ఆ చర్చలు జరగాల్సి ఉంది. ఆల్రెడీ అక్కడికి ఇరు దేశాలకు సంబంధించి డెలిగేట్స్ చేరుకున్నారు. ఈరోజు ఇరు దేశాలకు సంబంధించిన డెలిగేట్స్ ఒకే వేదికపై పాల్గొని వారంతా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విధంగా కొన్ని చర్చలు జరపబోతున్నారు. ఉక్రెయిన్ డిమాండ్స్ ఏంటి, రష్యా ఉక్రెయిన్ డిమాండ్స్కి ఎంత మేర స్వాగతించబోతోంది, ఇలా పలు రకాలుగా డిమాండ్స్ పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య చర్చ జరగబోతున్న నేపథ్యంలో ఈ భీకరమైన దాడి ఒక్కసారిగా ఇరు దేశాలని వణికించింది. ఇరు దేశాలు మొత్తం కూడా ఒక్కసారిగా వణికిపోయాయి. ఇరు దేశాలంతా కూడా ఒక్కసారిగా అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలో రేపటి రోజున ఇంకా రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధం ఏ స్థాయిలో మారుతుందో తెలుసుకుంటేనే కొంత ఆశ్చర్యం వేస్తోంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 ఏళ్ల యుద్ధంలో ఇది చాలా భీకరమైనటువంటి మొదటి దాడిగా, ఇంతకు మించినటువంటి దాడి ఇంతవరకు జరగలేదు. ఇంతటి భారీ స్థాయిలో రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇది ప్రతీకార దాడి. ముందుగా ఉక్రెయినే తలగొక్కుంది, కావాలని కొరువుతో తలగొక్కున్నట్టుగా ఉక్రెయినే ముందుగా రష్యాతో తమ భూభాగంలోకి చొరబడిపోయి సుమారుగా 41 ఎయిర్ క్రాఫ్ట్లని ధ్వంసం చేసింది. 5 ఎయిర్ బేసుల్లో అల్లకల్లోలను సృష్టించింది. చాలా చోట్ల వంతెనలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న దృశ్యాల్లో కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ల పైన దృశ్యాలు కూడా చూపిస్తున్న రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ల పైన కూడా ఈ డ్రోన్లు ప్రయోగించడంతో మార్గ మధ్యలోనే రైల్వే ట్రాక్లు మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయి ట్రైన్స్ మొత్తం కూడా ట్రాక్స్ పై నుంచి తప్పిపోయి సుమారుగా అక్కడ కూడా చాలామంది మరణించారు. సో రష్యా ఉక్రెయిన్ పైన చేసిన ప్రతీకార దాడికి సుమారుగా అక్కడ ఉక్రెయిన్లో 12 మంది సైనికులు మరణిస్తే 60 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక్కడితో ఆగేలా కనిపించలేదు. అయితే ఉక్రెయిన్ అమెరికా కలిసి రష్యాను ఓడించబోతున్నాయి అంటే ఎస్ నిజమే కాబోలు. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడికి మొదట డొనాల్డ్ ట్రంప్ కొంత వ్యతిరేకంగా కనిపించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన ఒక రకంగా పిచ్చోడు, నీ యొక్క అహంకారమే నీ దేశ ప్రజల యొక్క ప్రాణాలు తీస్తుందని చెప్పి ప్రపంచ దేశాల ముందు ఒక జోకర్ని చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత అటు ఉక్రెయిన్కి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి కావాల్సి ఉంది, అమెరికా సపోర్ట్ కావాల్సి ఉంది. ఉక్రెయిన్ కూడా ఏం చేసిందనంటే తమ దగ్గర కొన్ని కీలకమైనటువంటి కొన్ని మైన్స్ని అటు అమెరికాకు అప్పగించింది.